హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మన యూట్యూబ్ వంటిల్లు. నేను మీ శిరీష. మన ఛానల్లో ఈరోజు ఎగ్ దోశ ఎలా వేసుకోవాలో వేసి చూపిస్తానండి. మనం బయట తింటాం కదా, ఆ దోశ కన్నా నేను చెప్పిన విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. దోశ వేయడానికి కావలసిన పదార్థాలు: దోశల పిండి, ఉప్పు, కారం, గరం మసాలా, ఎగ్స్ అండి. మనం ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు. సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర తరుగు, ఉల్లిపాయ ముక్కలు, సరిపడా ఆయిల్. ముందుగా స్టవ్ వెలిగించి నాన్ స్టిక్ ప్యాన్ పెట్టుకోవాలండి. అది హీట్ అయిన తర్వాత ఒక గరిటె దోశల పిండి వేసుకొని పలుచగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇది మరీ పలుచగా వేయకూడదు, అలా అని దలసరిగా కూడా ఉండకూడదండి, మీడియంగా వేసుకోవాలి. దోశ వేసుకున్న తర్వాత చుట్టూ ఒక స్పూన్, పైన ఒక స్పూన్ వేసుకొని దోశను వేగనివ్వాలండి. మంటని లో ఫ్లేమ్లో ఉంచి దోశను వేగనివ్వాలండి. ఒక సెకండ్ వేగిన తర్వాత ఎగ్ పగలగొట్టి వేసుకోవాలి. మనం ఒకటి కావాలంటే ఒకటి, రెండు కావాలంటే రెండు కూడా వేసుకోవచ్చండి. ఇప్పుడు ఎగ్ మిశ్రమాన్ని దోశ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ మొత్తం మంటని లో ఫ్లేమ్లో పెట్టి చేసుకోవాలండి. లేదంటే దోశ అడుగున మాడిపోతుంది, పైన ఎగ్ మాత్రం ఉడకదు, టేస్ట్ అసలు బాగోదు. నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ మీద ట్యాప్ చేసి ఆల్ మీద క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుందండి. ఎగ్ని మొత్తం ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత 2 నిమిషాలు ఉడకనివ్వాలండి. ఇప్పుడు స్పైసెస్ యాడ్ చేసుకుందాం. ఇవి పొడిగా అయినా వేసుకోవచ్చు, లేదంటే పేస్ట్ బట్టి అయినా వేసుకోవచ్చు. పేస్ట్ అయితే నెక్స్ట్ టైం చూపిస్తానండి. ఇప్పుడు కొంచెం కారం, సరిపడా సాల్ట్, కొంచెం గరం మసాలా వేసుకోవాలండి. ఉల్లిపాయ ముక్కలు, సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసుకోవాలి. అన్నీ వేసుకున్న తర్వాత పైనుంచి ఒక స్పూన్ ఆయిల్ కూడా వేసుకొని దోశను కొంచెం వేగనివ్వాలండి. దోశ ఒకవైపు వేగిపోయిందండి. ఇప్పుడు రెండో వైపుకి టర్న్ చేసుకుందాం. రెండో వైపు కూడా 1 నిమిషం వేగనివ్వాలండి. ఎగ్ దోశ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఫోల్డ్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాం. ఇంతేనండి, ఎగ్ దోశని చాలా సింపుల్గా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. దీనికి చట్నీ కూడా అవసరం లేదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో కొత్త రెసిపీల కోసం మన యూట్యూబ్ వంటిల్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు ఇంకో కొత్త రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.